చాళుక్యుల కాలం నాటి ఆలయం ప్రాచీన శిల్పకళకు, మన చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తుంది. ఈ ఆలయంలో ఉన్న పురాతన శిల్పాలు, నిర్మాణ శైలి మనల్ని ఎన్నో శతాబ్దాల వెనక్కి తీసుకెళ్తాయి. నేను పర్యటన కొలనుపాక అనే విలేజ్లో ఉన్నాను. ఈ ఊర్లో చాలా ప్రశాంతంగా ఉంది. ఎటు చూసినా పచ్చదనం, పంట పొలాలు, పచ్చటి వరి, స్వచ్ఛమైన గాలి. తెలంగాణలో ఉన్న 33 జిల్లాలు తిరుగుదామని హైదరాబాద్ నుంచి బయలుదేరా. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు రెయిన్ సీజన్ కదా, బోగతా వాటర్ ఫాల్స్ వెళ్ళాలనుకున్నా. వెళ్ళే దారిలో ఇలాంటి మంచి మంచి ప్లేస్లన్నీ చూస్తూ వెళ్దాం అనుకున్నా. అలా ఫస్ట్ రమణేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాను. ఆ టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ టెంపుల్లో ముఖ్యంగా 3 అడుగుల బంగారు శివలింగం అనేది దర్శనమిస్తుంది. ఒకే ఆలయంలో అన్ని శివలింగాలు చూడడం ఇదే మొదటిసారి. ఒకవేళ మీరు భువనగిరి దగ్గరలో ఉంటే తప్పకుండా చూడాల్సిన బ్యూటిఫుల్ టెంపుల్. ఆల్రెడీ మన ఛానల్లో ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. మీలో ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి. రమణేశ్వర స్వామి ఆలయం నుంచి బయలుదేరి కొలనుపాక అనే ఒక ఊరికి వచ్చాను. కొలనుపాకలో శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం తెలంగాణలో 1000 ఏళ్లకు పైగా చరిత్రను తనలో దాచుకున్న ఒక అద్భుతమైన ఆలయం. చాళుక్యుల కాలం నాటి శిల్పకళ, కాకతీయుల కాలం నాటి వారసత్వం, భక్తి, చరిత్ర, సంస్కృతి ఇవన్నీ ఒకే చోట చూడాలంటే కొలనుపాక శ్రీ సోమేశ్వర స్వామి ఆలయానికి రావాల్సిందే. మరి ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి, చరిత్ర ఏంటి, ఈరోజు తెలుసుకుందాం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొలనుపాక గ్రామం తెలంగాణలోని అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాంతాల్లో ఒకటి. ఒకప్పుడు ఇది ముఖ్యమైన పట్టణంగా అభివృద్ధి చెందింది. శైవ, జైన, వైష్ణవ సాంప్రదాయాలు ఇక్కడ కలిసి అభివృద్ధి చెందాయి. అందుకే కొలనుపాకకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం పశ్చిమ చాళుక్యుల కాలంలో నిర్మించబడినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. అనంతర కాలంలో కాకతీయుల పాలనలో కూడా ఈ ఆలయానికి ప్రాధాన్యం కొనసాగింది. ద్రావిడ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయంలోని రాతి స్తంభాలు, గోడలపై చెక్కిన శిల్పాలు, మండపాల నిర్మాణం ఆ కాలం నాటి శిల్పుల అసాధారణ నైపుణ్యాన్ని తెలియజేస్తాయి. శతాబ్దాలు గడిచిన ఈ ఆలయం తన చారిత్రక వైభవాన్ని ఇప్పటికీ నిలబెట్టుకుంది. ఈ ఆలయంలోని గర్భగుడిలో శ్రీ సోమేశ్వర స్వామి శివలింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆలయం ముందు ఉన్న నంది విగ్రహం భక్తుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఆలయంలో కనిపించే ప్రతి రాతి స్తంభం, ప్రతి శిల్పం ఎంతో అందంగా చెక్కబడి ఉంది. దేవతామూర్తులు, అలంకరణలు, శిల్పాల రూపకల్పన మధ్యయుగ దక్షిణ భారత దేవాలయ నిర్మాణ కళకు అద్దం పడతాయి. కొలనుపాకలో ప్రసిద్ధ జైన దేవాలయం కూడా ఉండడంతో ఈ ప్రాంతం మత సామరస్యానికి మరియు చారిత్రక వారసత్వానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. కొలనుపాక శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం కేవలం ఒక పురాతన దేవాలయం మాత్రమే కాదు, ఇది తెలంగాణ చరిత్రను, సంస్కృతిని, శిల్పకళను నేటికి సజీవంగా నిలబెట్టిన ఒక అమూల్యమైన వారసత్వం. చరిత్రను ఇష్టపడేవారైనా, ఆధ్యాత్మిక ప్రశాంతతను కోరుకునేవారైనా ఈ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలి. నేను ఈరోజు సాయంత్రం స్వామివారి దర్శనానికి వచ్చాను. సాయంకాల సమయంలో సూర్యకాంతులతో ఈ టెంపుల్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నేను టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇతను పరిచయం అయ్యాడు. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నాడు. వాళ్ళు వచ్చి అలా అనగానే షాక్ అయ్యా. ఇంతకీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు వచ్చిన వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అంతేకాదు దగ్గరుండి ఆ ఊరు మొత్తాన్ని చూపించారు. వాళ్ళు ఎవరో నాకు తెలియకపోయినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఊరు మొత్తం చూపించి మనకు చాలా హెల్ప్ చేశారు. అలా కొలనుపాకలో మంచి మనుషుల్ని కలిశాను. ఇప్పుడు మీకు విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను.